ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా బ్రాయిలర్ కోళ్లనే తింటున్నారు. మాంసాహారం వినియోగించడంలో ఈ బ్రాయిలర్ కోళ్ల మాంసమే సగం వాటాను కలిగి ఉంటుంది. ఈ బ్రాయిలర్ కోళ్లను ఎలా పెంచుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటిని త్వరగా పెరిగేందుకు, బరువు పెరిగేందుకు అనేక రకాల ఇంజెక్షన్లు, హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ ప్రక్రియ సహజ సిద్ధంగా ఉండదు. అందుకే బ్రాయిలర్ కోళ్ల చికెన్ ఎముకలు మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఈ బ్రాయిలర్ కోడి ఎముకల మూలుగు తింటే డేంజర్ అని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఎందుకంటే ఈ బ్రాయిలర్ కోళ్లను వేగంగా పెంచడానికి ఇచ్చే ఇంజెక్షన్ల ప్రభావం వాటి ఎముకలపై తీవ్రంగా పడుతుంది. ఈ ఎముకలను తినడం వల్ల మానవ శరీరానికి ప్రమాదం పొంచి ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులకు పండగే. చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిని ఆనందంగా లాగించేస్తుంటారు. కొంతమంది ఇంట్లో వండుకుని రుచి చూస్తే మరికొంతమంది హోటళ్లలో బిర్యానీలు, ఇతర వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కువ మంది ఇష్టపడేది చికెన్. అయితే కొందరైతే చికెన్ తినేటప్పుడు బోన్స్ అంటే ఎముకలను కూడా నమిలి మింగేస్తుంటారు. వాటిలో ఉండే మజ్జని జుర్రేస్తుంటారు. దీంతో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. సాధారణంగా ఎముకల్లో మజ్జ అనే పదార్థం ఉంటుంది. మనుషులతో సహా ప్రతి జీవికి ఇది సహజం. దీనిలో అనేక పోషకాలు ఇమిడుంటాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, చేతులు లేదా కాళ్లు విరిగిన వారికి వైద్యులు తరచుగా మేక ఎముకల సూప్ తాగమని సలహా ఇస్తుంటారు. ఈ సూప్ విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవడానికి, వాటి రికవరీకి ఎంతగానో సహాయపడుతుందని నమ్ముతారు. మేక ఎముకల మధ్యలో ఉండే కొలాజెన్, మినరల్స్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కోడి బోన్స్ విషయానికి వస్తే ఇక్కడే రెండు రకాల ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటగా, నాటుకోడి ఎముకలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నాటుకోడి సహజ సిద్ధంగా పెరుగుతుంది కాబట్టి దాని ఎముక మధ్యలో కొలాజెన్, కంజుగేటెడ్ లినోలేయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోసమైన్ వంటి అనేక ఆరోగ్యకరమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి దోహదపడతాయి. అలాగే కేళ్ల పనితీరును బాగా మెరుగుపరుస్తాయి. కేళ్లవాపులు, నొప్పులు ఉన్నవారు నాటుకోడి ఎముకల మజ్జను తింటే ఉపశమనం లభిస్తుందని చెబుతారు.